హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య గారు. సార్, జనసేన పార్టీకి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మరొక తలనొప్పి సార్. అదేంటంటే భారతీయ జనసేన పార్టీ అని ఒక కొత్త పార్టీ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ లో పోటీ చేయబోతుంది. సో ఇది మొన్న తెలంగాణ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేసింది. కూకట్పల్లిలో ఈ జనసేన పార్టీ కాస్త దెబ్బ కొట్టిందన్న వార్తలు కూడా బలంగా వినిపించాయి. ఈ పార్టీ అధ్యక్షుని పేరు కూడా సార్ కే పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈ పార్టీ సింబల్ వచ్చేసి బకెట్ సింబల్, ఆ గాజు సింబల్ కాస్త సిమిలర్ గా ఉంటుంది. మరి ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది సార్? సహజం, ఇది రాజకీయ పార్టీలను దెబ్బతీయడం కోసం, ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం అధికార పార్టీలు చేస్తున్నటువంటి ఎత్తుగాళ్ళు ఇవన్నీ. దాంట్లో మరి దానికి ఎన్నికల సంఘం కూడా దీని విషయంలో దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది మంచి పరిణామం కాదు. అది ప్రజలను కూడా మోసం చేయటమే. అంటే ఒక వ్యవస్థలు కూడా ప్రజలను మోసం చేస్తున్నట్టే భావించాలి. దీన్ని బట్టి దీన్ని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అంటే చాలా అన్యాయం. అలాగే భారతదేశంలో ఇలాంటి సర్వసాధారణం అయిపోయినాయి ఈరోజు. ఎందుకంటే ప్రజా అభిప్రాయం తెలుసుకోకుండా, ప్రజల యొక్క మనోభావాలను గుర్తించకుండా పరిపాలన చేసేవాళ్ళు వాడు వైఫల్యం చెందినప్పుడు వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం, తన మీద ఉన్న అసంతృప్తిని దారి మళ్లించడం కోసం, ప్రత్యర్థులు గెలవకుండా ఉండటం కోసం ఇలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తూనే ఉంటారు వాళ్ళు. అవి దానికి ఈ స్వతంత్ర సంస్థలు అంగీకారం తెలపడం అనేది అది క్షమించరాని తప్పే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కే పవన్ కళ్యాణ్ గారు ఉండటం తప్పేమీ కాదు. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి గుర్తుకు సంబంధించినటువంటి రూపాన్ని, దానికి దగ్గరలో ఉన్నది ఇంకో రూపాన్ని మాత్రం ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం. అలాగే ఇప్పుడు చాలా విషయాల్లో కూడా ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సంఘాన్ని ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, పారదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు అధికార పార్టీ యొక్క మరి దేనికి వాళ్ళు తల ఊగుతున్నారో అర్థం కావట్లేదు. కానీ అధికార పార్టీ తానా అంటే వీళ్ళు తందానా అంటూ పారదర్శకంగా ఉండాల్సిన వాళ్ళని ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క ఓటుని తీసివేశారు అంటే హత్య నేరం కంటే చాలా పెద్ద నేరం. అది బతికొండ మనిషిని చంపేసినట్టే లెక్క కదా. మరి దాన్ని అధికారులే కదా సృష్టిస్తుంది. దాన్ని ఆమోదం తెలుపుతుంది ఎన్నికల అధికారులే కదా. దాన్ని పరిశీలించుకోవాలి కదా. ఇప్పుడు అంత గుడ్డిగా ఎలా వాళ్ళు ప్రచురణకి అంగీకరిస్తారు? ఇప్పుడు మీ పేరు ఉందండి, అంతకుముందు మీ యొక్క ఛాయాచిత్రం ఉంటుంది దాని మీద, దాని పక్కన పేరు ఉంటుంది. ఇప్పుడు అదే పేరు మీద ఛాయాచిత్రాన్ని మారిస్తే దాన్ని ఎలా ఆమోదిస్తున్నారు వీళ్ళు? 1-2 సార్లు. ఇప్పుడు ఇంత సాంకేతిక పెరిగిన తర్వాత, ప్రజలకు ఈరోజు అన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత, అరక్షణంలో ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరిగే విషయాలు తెలుస్తున్న తర్వాత ఇలాంటిని అదుపు చేయటం అంటే వాళ్ళు నిజంగా తలుచుకుంటే అది ఎంతసేపు పని? అంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుబంధంగా ఈ ఎన్నికల సంఘం కూడా పనిచేస్తున్నందువల్ల జరుగుతున్నటువంటి విపరీతమైన పరిణామాల్లో ఇది ఒక ఉదాహరణ. ఇది మంచి పద్ధతి కాదు కదా. రేపు పొద్దున ఇంకోళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్నారు. అట్లా ఒక పార్టీ ఉన్న తర్వాత అదే పేరుతోటి రెండో పార్టీకి వేరే ప్రాంతాలు ఉన్నా కూడా అనుమతి ఇవ్వకూడదు. ఒక గుర్తున్నప్పుడు దానికి అనుబంధంగా వేరే చాలా ఉన్నాయి. వాళ్ళు కోరిన గుర్తు ఇవ్వకూడదు కదా. వారిని వాళ్ళు అడిగినా కూడా దానికి సంబంధించి ఫలానా ఉంది, దాన్ని మేము మీకు ఇవ్వటం లేదు, వేరేది ఏదైనా కావాలంటే కోరుకోండి అని చెప్పి ఇవ్వచ్చు కదా. అంటే కావాలని ఇలాంటి ప్రక్రియ అంతా వాళ్ళు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ వ్యవస్థలన్నీ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. అది మరి 10 సంవత్సరాల నుంచి విపరీత ధోరణికి వెళ్ళిపోయింది. మరి దీనికి అడ్డు అదుపు ఇప్పుడు అనేది చూడాలి. అంటే ఇప్పుడు ఇది పవన్ కళ్యాణ్ గారిని దెబ్బతీయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి ఎన్నికల బరిలో నిలబడుతున్నాయి కాబట్టి దానికి సంబంధించినంత వరకు ప్రజలు కూడా ఒక అవగాహనకు వస్తారు. అభ్యర్థులకు పేరు చూసుకుంటారు. ఎందుకంటే అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా. అన్ని చోట్ల అయితే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా. అన్ని చోట్ల ఈ గ్లాస్ గుర్తు ఉండదు కదా. పొత్తులో వెళ్తున్నారు కదా. 170 స్థానాలు వాళ్ళు ఉంటారు కదా. చూద్దాం, దీనికి ఎంతో కొంత దాని ప్రభావం అనేది ఉంటుంది. ఇప్పుడు అంతగా పరీక్షలు చేసి చూసుకునే వాళ్ళు తక్కువ కదా. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్తారు వీళ్ళు, వాళ్ళ కార్యకర్తలు, అమ్మ మంది గ్లాస్ గుర్తు, మీరు దాని మీద ఏంటని చెబుతారు. వాళ్ళు గ్లాస్ గుర్తు కదా అని ఉంటారు సహజంగా. వాళ్ళు అక్కడికి వచ్చేసరికి అది చూసేటప్పుడు కన్నా ముందు ఆ గుర్తు కనపడింది అనుకోండి, బకెట్ గుర్తు, ఓహో ఇది అదే కావాలనుకుని చెప్పి దానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారంటే రేపు పొద్దున మోసం చేయడం కోసం ఎన్నికల సంఘం వాడు కూడా దాన్ని పెద్దది కాకుండా అంత కుదించేసి దాన్ని ఛాయాచిత్రం అక్కడ పెడతారు. కాబట్టి మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది జరిగే పరిణామాలు కొంత ఇబ్బందికరమైనవి.
కానీ వీటన్నిటికీ అతీతంగానే రేపు ప్రజలు తీర్పిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఇలాంటి ఎన్ని కుయుక్తులు పడినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పరిగణలో తీసుకొని ఈ జనసేన శ్రేణులు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి రేపు పొద్దున జరిగే పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పని ఓటర్లను చైతన్యపరిచి వాళ్ళు ఎన్నికల్లో వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళ అభిప్రాయానికి అనుగుణంగా ఓట్లు వేసుకునే విధంగా ఈ గుర్తులను కూడా వాళ్ళని మా మనోపలకం మీద ఉండేలాగా వాళ్ళ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అలా చేస్తే సత్ఫలితాలు ఇస్తాయి. నిర్లక్ష్యం వహించారనుకోండి దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంటే సార్ ఇది ఓపెన్గా ఇప్పుడు వైసీపీ పార్టీ ప్లానే, ఇది వ్యూహమే అని మీరు అంటున్నారా సార్? అంటే ఆ పార్టీ ఈ పార్టీ నేను అంటలేదు, అధికార పార్టీ కల్లా ఎక్కువ ఏళ్ళు చూపుతాయి కాబట్టి ఇది నేను తప్పు పడుతుంది. ఆ పార్టీల కంటే కూడా ఎన్నికల సంఘాన్ని తప్పు పడుతున్నాను. పార్టీలు ఏమన్నా చేస్తూ ఉంటాయి, వాళ్ళు గెలవడం కోసం ఎన్ని అవకాశాలు ఉంటే దారులు ఎదుర్కొంటారు. వాళ్ళని తప్పట్టాల్సిన పనే ఉంది. అదుపు చేయాల్సింది ఎవరు? ఒక వ్యక్తి హత్య చేస్తాడు, దాన్ని రక్షక భటులు ధృవీకరించిన తర్వాత న్యాయస్థానానికి అప్పచెబుతారు. న్యాయస్థానం విచారణ చేసిన తర్వాత శిక్ష వేస్తుంది. అంటే అంతిమంగా న్యాయస్థానం మీద ఒక గౌరవం ఉంటుంది కదా. ఆ న్యాయస్థానమే తప్పు మార్గానికి వెళ్ళిందనుకోండి దానికి ఇంకెవరు బాధ్యులు? అట్లాంటిదే కదా ఇది కూడా. రక్షక భటులు కావచ్చు, ఎన్నికల సంఘాలు కావచ్చు, లేకపోతే ఇటు ఉన్నటువంటి న్యాయస్థానాలు కావచ్చు, వీళ్ళందరూ స్వతంత్రంగాను మంచి విధంగా ఉంటేనే కదా ప్రజలకు కావచ్చు, సమాజానికి కావచ్చు, రాష్ట్రాలకు కావచ్చు, దేశాలకు కావచ్చు మేలు జరిగేది. కాబట్టి ఈ తప్పులు వాళ్ళవి. పార్టీలు ఏమన్నా చేస్తూ ఉంటాయి గెలవడం కోసం. ఇప్పుడు జోదం కింద లెక్క ఇది కూడా. గెలిపే ప్రధానం వాళ్ళకి, సిద్ధాంతాలు పోయినాయి, గెలుపు ఒక్కటే వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. దాన్ని ముందుగానే అదుపులో చేయాల్సింది, భవిష్యత్తులో ఇంకోటి అలాంటి ప్రయత్నం చేయకుండా ఉండడం కోసం చేయాల్సింది ఎన్నికల సంఘం. తప్పు పడితే మనం ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టాలా? వీళ్ళు తప్పుపట్టాల్సిన అవసరం ఏముంది? అంటే వాళ్ళు కనుక ఆమోదం తెలిపారంటే అధికార పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఉన్నారని చెప్పి మనం నిస్సందేహంగా భావించాల్సి వస్తుంది. సరే, అటు జేడీ గారు ఒక పార్టీ పెట్టారు, జై భారత్ నేషనల్ పార్టీ. అది కూడా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి, అంటే కాపోట్లను చీల్చడానికి అని చెప్పేసి దీన్ని వైసీపీ ప్లాన్ చేసిందని కూడా చెప్పి వార్తలు అయితే వచ్చాయి. మరి ఇప్పుడు ఈ రెండింటిని చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద దెబ్బలా అయితే చెప్పచ్చు. ఖచ్చితంగా ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరి ఎలా డీల్ చేస్తారు? అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు అంగీకరించారని అర్థమైపోతుంది కదా ఇది. అంటే నాకు వ్యతిరేకంగా ఓట్లు వస్తున్నాయి, ఆ ఓట్లు వాళ్ళు పడకూడదంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి వాళ్ళు భావించారు అంటేనే వాళ్ళు ఓటమిని వాళ్ళు అంగీకరించినట్టే కదా. వీళ్ళు ఎలాంటివి చేసి నేను అందుకే చెప్పాను, ప్రజలు మామూలుగా నువ్వు నేను యుద్ధం చేసేటప్పుడు బలాబలాలు సమూజ్యంలో ఉన్నప్పుడు మధ్యంతరంగా ఉండేవాళ్ళు ఎవరైనా వస్తే ఆ బలాలు పెరుగుతాయి, ఎవరికెళ్ళి ఉంటే వాళ్ళకి మొగ్గు చూపుతారు. ఇప్పుడు వీళ్ళు బలహీనపడిపోయారు ఈరోజు అధికార పార్టీ. ఈ పార్టీ చాలా బలంగా ఉంది. ఈరోజు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండారు.